రాయదుర్గం అంటే అన్నిట్లో కూడా పేరు అంటే ఒక కరువు ఎడారి ప్రాంతం అనేదే కాకోకుండా వ్యవసాయం తర్వాత అంత స్థాయిలో ఆధారపడింది గార్మెంట్స్ పరిశ్రమ. గార్మెంట్స్ అంటేనే రాయదుర్గం పెట్టింది పేరు అనమాట. అలాంటి గార్మెంట్ పరిశ్రమ కూడా సంక్షోభంలో కూరుకుపోతుందంటారు. అంటే మీరేమో ఇటీవల కాలంలో టెక్స్టైల్ పార్క్ కూడా ప్రారంభించారు. దాని ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? అంటే ఈ గార్మెంట్స్ పరిశ్రమను ఆదుకోవడానికి ఇంకా మీరు ఏం చర్యలు చేపడుతున్నారు? మీరు అన్నట్లు వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి బతుకుతూ ఉండేది గార్మెంట్ పరిశ్రమ. దాంట్లో కూడా జీన్స్ పరిశ్రమకు కూడా మా ప్రాంతం పెట్టింది పేరు. అయితే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశా. 2003లో కేంద్ర ప్రభుత్వం నుంచి టెక్స్టైల్ పార్కును రాయదుర్గానికి పామిడికి శాంక్షన్ చేయించాం. పామిడిలో నేను పామిడి రెండు కూడా గార్మెంట్ పరిశ్రమకి పెట్టింది పేరు. ఈ రెండిటికి 2 టెక్స్టైల్ పార్కులు మంజూరు చేయించాం. నేనే అప్పుడు భూమి పూజ చేశా 2003లో. 2004లో మా ప్రభుత్వం పోయింది, నేను ఓడిపోయినా. తర్వాత 10 సంవత్సరాలు దాన్ని పట్టించుకున్న నాథులు లేడు. ఎవరు కూడా ఏదో వాళ్ళు సిమెంట్ రోడ్లు వేసి అది దానికి చూశారు తప్ప దాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకుపోవడానికి ఎవరు ప్రయత్నం చేయాలి. మళ్ళీ నేను అక్కడ ఎమ్మెల్యేగా వెళ్ళిన తర్వాత ఆ పాత ఫైళ్ళన్నీ బూజు దులిపించి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ కూడా ఇప్పించి ఇప్పుడు ఒక 5 పరిశ్రమలకి భూమి పూజ చేశాం మేమే. చేసి ఆడ ఒక పరిశ్రమని ఈ మధ్యనే కొల్లు రవీంద్ర గారు, రాష్ట్ర జౌళి చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ప్రారంభం చేశాం. ఇంకొక 3 పరిశ్రమలు నిర్మాణం పూర్తి చేసుకోబోతూ ఉన్నాయి. ఇవే కాకుండా దాదాపు 53 పరిశ్రమలు అక్కడ రావాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ 3 ఏళ్ల కాలంలో కనీసం ఒక 15-20 పరిశ్రమలనైనా అక్కడ ఏర్పాటు చేయించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏర్పాటు అవుతాయని ఆశిస్తూ ఉన్నాం. అవే అయితే దాదాపు ఒక 7-8 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఆ టెక్స్టైల్ పరిశ్రమలోనే. అదే కాకుండా వీళ్ళకి మా వాళ్ళు 30-20 సంవత్సరాల పాత మిషన్లతో ఇప్పుడు కుడుతూ ఉంటారు. శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. వాళ్ళకి కూలీ గిట్టుబాటు కాదు. రోజంతా కష్టపడి పనిచేస్తే 130 రూపాయలు, 120 రూపాయలు అంటే ఈ ఎన్ఆర్ఈ ఉపాధి హామీ కూలీలకు ఎంత డబ్బులు వస్తూ ఉన్నాయో మా వాళ్ళకు కూడా అంతకు మించి రావడం లేదు. కాబట్టి టెక్నాలజీని పెంచడం అంటే లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి పెద్ద ఎత్తున లోన్లు ఇప్పించి ఎక్కువ మంది మహిళలు, తర్వాత బీసీలు, మైనార్టీలు ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు. ఈ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కానీ లేదా పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద వెంకయ్య నాయుడు గారితో మాట్లాడాం. ఒక సమగ్రమైన ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించండి, తయారు చేయిస్తే నేను కూడా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు ఆయన. కాబట్టి దీన్ని ఈ మధ్యనే సెర్పు సిఇఓ గారు వచ్చారు, కృష్ణమోహన్ గారు. ఆయన వచ్చినప్పుడు అంతా కూడా మాట్లాడాం. దీనికి త్వరలోనే ఒక సమగ్రమైన కార్యాచరణ సిద్ధమవుతుంది. అయిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఈ 3 సంవత్సరాల కాలంలో కొంత మార్పు తీసుకురాగలుగుతాం. ఇంకా దాన్ని ప్రైవేటు పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చి అక్కడ గార్మెంట్ పరిశ్రమలు స్థాపించగలిగితే చాలా ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది. దానివల్ల ఎక్కువ మందికి లబ్ధి కలిగే అవకాశం కూడా ఉంది. దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఫలితం వస్తుందని మేము చెప్పలేం కానీ, ఎందుకంటే అది మా చేతుల్లో లేదు. ప్రైవేటు వాళ్ళు రావాలి, దానికి రావడానికి చాలా మందిని అడుగుతున్నాం. రండి, మంచి ప్రాంతం, చాలా మంచి మనుషులు ఉండే ప్రాంతం, కష్టపడి పనిచేస్తారు, ఎలాంటి రాజకీయ ఇబ్బందులు ఉండవు, ఎలాంటి గొడవలు ఉండవు, శాంతి భద్రతల సమస్య లేని ప్రాంతం మా ప్రాంతం. కాబట్టి రండి అని మేము చాలా మందిని ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా ఏమి ఉండవు మా దగ్గర, ఆ సమస్యలే ఉండవు. టక్కర్ గారు కూడా మన చీఫ్ సెక్రటరీ గారు పరిశ్రమలు పెట్టాలంటే ఎమ్మెల్యేలకి పర్సెంటేజ్ ఏమి అట్లాంటి సమస్య ఉండదు మా దగ్గర. ప్రజలు మంచివాళ్ళు, అధికారులు సహకరిస్తారు, రాజకీయపరమైన ఇబ్బందులు కూడా లేవు. కాబట్టి
ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైన సహాయాలు కావాలంటే కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అన్నీ కూడా అందజేస్తామని చెప్పాం. మన చీఫ్ సెక్రటరీ గారు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు టక్కర్ గారికి కూడా రాయదుర్గం అంటే అభిమానం. అక్కడ ఈ పరిశ్రమని ఏదో రకంగా ఆదుకోవాలని ఆయన కూడా ఆలోచన చేస్తున్నాడు. ఆయన 2-3 మాట్లాడాడు ఈ మధ్య. నేను పోయి రిక్వెస్ట్ చేశాను, మాట్లాడండి సార్, ఎవరో ఒకరిని పారిశ్రామికవేత్తలను మా దగ్గరికి తీసుకురండి, తప్పకుండా అక్కడ ఉపాధి కల్పిద్దామని అడిగా. ఆయన కూడా సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రైవేట్ రంగంలో పెద్ద పరిశ్రమ వస్తే సంతోషం, రాకపోయినా మా టెక్స్టైల్ పార్కులో మాత్రం కనీసం ఒక 5-6 వేల మందికి ఉపాధి అవకాశాలు ఇంకా అన్ని రంగాల్లో కూడా మీరు అభివృద్ధి చేసి రాయదుర్గం నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ నియోజకవర్గంగా ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న రాయదుర్గానికి 10 సంవత్సరాల తర్వాత మనం చూడబోయే రాయదుర్గానికి మాకున్న విజన్, లేకపోతే మేము ఇట్లా ఉండాలని అనుకుంటున్న రాయదుర్గానికి చాలా తేడా ఉంటుంది. దాన్ని 10 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు. తప్పకుండా రాయదుర్గం ఒక అందరికీ ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా, ఆదర్శవంతమైన ప్రాంతంగా, అభివృద్ధికి అసలు సిసలు చిరునామాగా రాయదుర్గం ప్రాంతం నిలుస్తుంది.